మీసం తిప్పితే మగాడు, మోసం చేస్తే జాదుగాడు, తోడుగా ఉంటే జతగాడు, ఇక్కడ పంచులేసేది అందరూ మా మొనగాళ్ళు. మీరా మీసం మెలి తిప్పుతాడు జనం కోసం. సో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ మీ ఉద్దేశంలో? ఎక్స్ అంటే క్షిపణి భయ్యా. హలో అంటే మిసైల్. హలో హలో హాయ్ హాయ్. అక్కడ ఏం రాస్తుంది? ఎక్స్ప్రెస్ రాజా. దానిపైన కవు కాఫ్ బ్రాండ్ రైస్. మొత్తం కలిపి చెప్పు. కవు కాఫ్ బ్రాండ్ రైస్ ఎక్స్ప్రెస్ రాజా. కవ్ అండ్ కాఫ్ ఎక్స్ప్రెస్ రాజా. బ్రాండ్ రైస్. కవ్ అండ్ కాఫ్ బ్రాండ్ రైస్ ఎక్స్ప్రెస్ రాజా. ఇప్పుడు ఆన్సర్ చెప్పు. ఎక్స్ అంటే క్షిపణి అంటే క్షిపణి అంటే మిసైల్ భయ్యా. క్షిపణి ఎక్స్పైర్ క్షిపణి యా. అది ఎక్స్ తో స్టార్ట్ అవుద్దా? యా. అలాగే స్టార్ట్ చేద్దాం. దాంట్లో క్షిపణి అంటే మిసైల్ భయ్యా. అమ్మాయిలు అందరూ మిసైల్ అంటోళ్ళే. అంటే దూరం నుంచి చూసేటప్పుడు మేకప్ తో అందరూ అందమైన మిసైల్ లాగే ఉంటారు. కానీ దగ్గరికి వెళ్ళినప్పుడు వితౌట్ మేకప్ బ్లాస్ట్ అనే మిసైల్ లా ఉంటారు. సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అనుకుంటా. ఎప్పుడు బాగా పేలింది ఈయనకి. ఓకే, వాళ్ళని అలా అంటే అలాగే పేలిద్ది. పి అంటే పరిశోధన అంటే ఎంక్వైరీ. నాకు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే పర్సన్ కోసం చాలా వెతికాను కానీ ఇంకా దొరకలేదు. ఏం చదువుతున్నావు? నైన్త్. ఇంకా మిగిలింది నువ్వే ప్రదీప్. వచ్చాడు మన అందరి కటమరాయుడు. పంచే గట్టిన మంచితనం నిలువెత్తు కటమరాయుడు. నానా నీకు ఇంకా ఉజ్వల భవిష్యత్తు ఉంది. ప్రాబ్లం లేదు. నువ్వు 9th నేను 10th అంతేగా తేడా. ఆర్ ఫర్. నా పేరు సృజన. ఓకే చెప్పండి. ఆర్ అంటే రాకెట్ భయ. అబ్బాయిలు రాకెట్ లాంటి వాళ్ళు. అవును. ఎదురుగా గర్ల్ ఫ్రెండ్ నా పక్కన ఇంకో అమ్మాయి కనపడితే చాలు వెనకాల ఏదో కాలినట్టు అని వెళ్తాడు. రాకెట్ కంటే స్పీడ్ గా చూపులు మార్చేస్తారు. ఇలా కళ్ళకరాను. పక్కన వాడి గర్ల్ ఫ్రెండ్ ఉన్నా కూడా ఇంకో అమ్మాయిని చూడగలడు, డౌటే లేదు. థ్యాంక్ యూ. ఈ ఫర్. మై నేమ్ ఇస్ జగదీష్. మై నేమ్ ఇస్ జగదీష్ గారు చెప్పండి. కవ్ అండ్ కాఫ్ బ్రాండ్ రైస్ ఎక్స్ప్రెస్ రాజా. ఈ ఫర్ ఇంధనం. బైక్ లో ఇంధనం లేకపోయినా, బాయ్ ఫ్రెండ్ కి గర్ల్ ఫ్రెండ్ లేకపోయినా, సబ్జెక్ట్స్ లో మార్క్స్ లేకపోయినా సమాజం జాలిగా చూస్తుంది భయ్యా. మేమందరం కూడా నీ మీద జాలి పడుతున్నాం, నువ్వేం టెన్షన్ తీసుకోకు. హలో ఐఎమ్ లహరిక. ఎస్ ఫర్ శాటిలైట్. శాటిలైట్ వల్ల వరల్డ్ కమ్యూనికేషన్ బాగా డెవలప్ అయింది. అలాంటి శాటిలైట్ ని కనిపెట్టిన సైంటిస్ట్ తో నా షాపింగ్ బిల్ కట్టించాలనేది నా కోరిక. పెద్ద పెద్ద కనిపెట్టారు కానీ ఇలాంటి వాటిని మాత్రం ఏం చేయలేరమ్మ వాళ్ళు. ఇంకో ఎస్ ఫర్. హలో వార్తల్లోని ముఖ్యాంశాలు. నా పేరు దిలేష్ భయ్య. ఎస్ ఫర్ శాస్త్రవేత్తలు. ప్రపంచం అభివృద్ధి చెందడానికి ఎన్నో ప్రయోగాలు కనిపెట్టిన శాస్త్రవేత్తలు అమ్మాయిల మనసుల్ని తెలుసుకోవడానికి ఏమీ కనిపెట్టలేకపోయారు భయ్య. చాలా బాధగా ఉంది. పిచ్చివాడ అమ్మాయి కూడా ఏమనుకుంటా, వాళ్ళని అర్థం చేసుకోవడం చాలా ఈజీ కదా, చాలా కష్టం. ఒప్పుకోలేకపోతున్నారు. సూపర్, థ్యాంక్ యూ. ఎప్పటికీ అర్థం చేసుకోలేమమ్మా, వాళ్ళని అర్థం చేసుకోలేం, ఇంట్లో ఉండే పిల్లల్ని అర్థం చేసుకోలేం. మా సుబ్బారావు పెళ్ళింది కాబట్టి అతను వచ్చి నాకు చెప్పాడు ఈ విషయం. వాళ్ళ ఆవిడ, ఏమండి నేను కిచెన్ లో వంట చేస్తున్నాను, వెళ్ళి ఉప్పు డబ్బా తీసుకురండి అని. అనగానే వెళ్ళాడు. ఇక్కడ ఉప్పు డబ్బా కనిపించట్లేదని. మీరు ఏది కళ్ళు పెట్టుకుని సరిగ్గా ఎతకడం రాదు, మీకు అసలు ఏ పని చేయడం రాదు, ఏంటి ఎందుకు కనపడదు ఉప్పు డబ్బా అని. అంటే అది కాదే, ఇక్కడ ఉప్పు డబ్బా లేదు, నాకు కనపట్లేదా అని. మీ అమ్మ అనవసరంగా నన్ను మోసం చేసింది, బాగా పనివంతుడు అని చెప్పి నేను పని చేస్తున్నాను, నీకేమీ లేదు, నా గొంతు కోసారు. అలా కాదే, ఇక్కడ ఉప్పు డబ్బా లేదు, నాకు కనపట్లేదే. లేదు ఆఫీసులో 10 మందిని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు, అసలు మీకు బుర్ర లేదు, ఎతకడం రాదు, ఏమీ రాదు, మీకు ఒక ఉప్పు డబ్బా ఎతకలేరు మీరు,
నాకు మీ సంగతి తెలిసే నేను ముందే ఉప్పు డబ్బా తెచ్చుకున్నాను, మీరు ఎతకలేరని నాకు తెలుసు సార్. అంటే ఎదుటి వాళ్ళని ఇరికించడానికి మీరు చేసిన పనులు వీళ్ళంతా దిగ్భ్రాంతికి గురై ఉన్నారు. హలో హాయ్ భయ్యా, నా పేరు నవీన్. నార్మల్ గా నీ కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఎవరైనా బాత్రూమ్ ఉంటే వాళ్ళ ట్యాప్ కట్టేసి నేను వెళ్ళిపోతాను భయ్యా. వాడు ఇంకా అంతే, జీవితం అంతా దాంట్లోనే. ఏం పాపం చేశాడు నీకు? ఏం భయ్యా, వాడు ఎప్పుడు నాకు కోఆపరేట్ చేయడు. కోఆపరేట్ చేయట్లేదని వాడి ఆపరేషన్ లో నువ్వు కోఆపరేషన్ చేయలేదు కదా నువ్వు? అలా అని కాదు భయ్యా, వాడు క్లిష్ట పరిస్థితుల్లో ట్యాప్ లేకపోతే వాడు అన్నిటికీ నాకు కాంపిటీషన్ వచ్చేసింది భయ్యా. అందుకనే కనీసం చదవడానికి న్యూస్ పేపర్ అని తీసుకెళ్ళడా? లేదు భయ్యా, అది ఇచ్చేసి వాడు వచ్చేసాడని వేయలేదు. కాంపిటీషన్ ఇక్కడ ఎక్కడైనా ఉన్నాడా? లేడు భయ్యా. లేడా? బతికిపోయాం. థ్యాంక్ యూ భయ్యా. భయ్యా 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 కళ్యాణ్ పెట్టుకో భయ్యా. ఓపెన్ చేస్తే అయితే చిన్నప్పుడు మా ఫ్రెండ్ లవర్ తో కలిసి ఇంట్లో మాట్లాడమని వెళ్ళిండు. అయితే నేను ఇంటి బయట చిన్నప్పుడు మా ఫ్రెండ్ లవర్ కలిసి ఇంట్లో పోయి మాట్లాడుకుంటారు. వాళ్ళ నాన్న వస్తున్నప్పుడు ఏమైనా సిగ్నల్ చేయమన్నారు? నేను చెప్పారు. ఎలా రమ్మన్నారు? అరే అని ఎలా ఎలా అరే అరే అనగానే పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేస్తాడు అని చెప్పన్నాడు. ఎలా డాడ్ వస్తేమో అరే, మమ్మ వస్తేమో వినిపించింది లోపలికి చెప్పాను. అయితే సరే అని చెక్ చేసిన ఒకసారి ఫస్ట్ టైం. డాడ్ వచ్చేటప్పుడు డాడ్ కోసం అనేమో అరే అన్న రాలే అని ఇంట్లో వచ్చి వాళ్ళ డాడ్ వచ్చినానంటే రాలే అని. నెక్స్ట్ వాళ్ళ మమ్మ వస్తే అన్న, మళ్ళీ వచ్చే అరే మమ్మ వచ్చింది అనంటే రాలే అన్నాడు. స్టార్ట్ అయ్యి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఇద్దరు వచ్చారు. చెప్పండి చిన్న పనులు చూసుకో. చెప్పు అయిపోయి నీకు వచ్చిందా వాళ్ళ డాడీ వస్తాడు. అర్థం కాలే, ఫస్ట్ నేను చెప్పు. వద్దులే, లాస్ట్ చెప్తాడు. థర్డ్ స్టార్ట్ టైం వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ ఇద్దరు వస్తారు. నాకు ఒకసారి అన్నికి వస్తారు. అరే ఇట్లా అందులో నిజంగానే వచ్చిందో పలిగిపోయినారు. వాళ్ళ డాడీకి వాళ్ళ మమ్మీ దొరికిపోయారు. వాళ్ళ రేపు పెళ్లి అయిపోయింది. ఫోర్త్ ఏమైంది? ఫోర్తా మేము వాళ్ళ పెళ్లికి బరాత్ చేసినాం. సూపర్ డాలి, కూర్చో. ఎంత ఓపిక్ గా ఎంత చక్కగా ఒక సినిమా కథ వెళ్ళినట్టు ఎంత బాగా చెప్పాడు అతను. వెరీ గుడ్. గురుగారు, నేను ఒకసారి బజార్కి వెళ్తుంటే మా ఫ్రెండ్ ఒకడు స్వచ్ఛ భారత్ బోర్డు మీద సుసు పోస్తుంటే నాకు కోపం వచ్చి పాం అని గట్టిగా అరిచిన. వాడి దెబ్బకి జిప్పు పెట్టుకోకుండా పారిపోయాడు. దాని తర్వాత నుంచి అందరు పరిగెడుతుంటారు. రూమ్ కి అమ్మాయిని తీసుకెళ్తున్నారా అని ఫ్రెండ్స్ కి చెప్పాను. చెప్తే వాళ్ళు ఏం చేస్తారని నేనే చీర కట్టుకొని పోయినా, ఎర్ర చీర. పిండేశారు భయ్యా. కమాతురా నామ్న సిగ్గు నా లజ్జ. మిడ్ నైట్ మా ఫ్రెండ్ కి కాల్ చేసి అరే మామ మన ఫ్రెండ్ ఎవడో కొడుతున్నారు అని చెప్పేసి పిలిచాను. బట్ ఇంట్లో బైక్ వేసుకొని వచ్చేసినాడు. అక్కడ వేరే వాళ్ళు ఎవరో ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఏరా మన ఫ్రెండ్ కొడుతున్నావా అన్నారు. వేరే వాళ్ళు ఎవరో కొట్టుకుంటున్నారు అంటే నువ్వే కదరా తాయిన వాళ్ళందరూ మన దోస్తులే అన్నావు, అందుకే పిలిచిండ్రా నేను అని చెప్తాడు. హాయ్ బావా. ఒక రోజు నేను మా మమ్మీ వంట చేస్తుంటే వెళ్ళాను. నేను చేస్తా మమ్మీ అని హెల్ప్ చేయడానికి వెళ్ళాను. అప్పుడు మా మమ్మీ అనింది నీకెందుకే వెళ్ళి నువ్వు చదువుకోపో అనింది. అంటే నాకు కోపం వచ్చి నేను వేరే సెల్ నుంచి ఫోన్ తీసుకొని కాల్ చేశాను మా మమ్మీకి. అప్పుడు మీ నాన్న చనిపోయినాడు ఎల్లు అది చెప్పాను. అంటే తను బట్టలన్నీ సర్దుకొని వెళ్ళిపోయింది. అప్పుడు నేను ఒక్కటి వంట చేసుకొని తిన్నాను. హాయ్ నమస్కారం. మా టీచర్ ని కొరక నేను లిఫ్ట్ లేస్తా అంటే దేనికంటే మా టీచర్ లిఫ్ట్ లేస్తా అంటే నాకు భయమై కొరికితే నేను పారిపోయి క్లాస్ లో కూర్చుంటే నన్ను దమ్మ కొట్టింది. ఏ క్లాస్? నేను 6th. అరే డింగిడి డాన్స్ చేస్తావా? చేస్తా. జాజిలా పుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనె తీగల కుట్టే సిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టే సిందిరో మొత్తం మందునే పెట్టే సిందిరో కొత్త దారిలో నెట్టే సిందిరో సుందరి ఈ సుందరి సోకే
కుక్కినాదిరో నాజూకే మెక్కినాదిరో దీన్నే చెక్కినోడికి వరల్డ్ బ్యాంక్ నుంచి బ్లాంక్ చెక్ ఇవ్వను కాకే కట్టినాదిరో గుండె కేకే పెట్టినాదిరో లైకే కొట్టినాను లవ్వు బండి తీసి ట్రాక్ మీద పెట్టినాను సన్న జాజిలా పుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనె తీగల పుట్టే సిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టే సిందిరో మొత్తం మందునే పెట్టే సిందిరో కొత్త దారిలో నెట్టే సిందిరో సుందరి ఈ సుందరి సూపర్ సూపర్ అద్భుతం గట్టి కొట్టిన క్లాప్స్ కొట్టిన కమాన్ సూపర్ గా డాన్స్ సూపర్ గా డాన్స్ చేసావు చాలా బాగుంది ఇందులో పాటలో కాజల్ అగర్వాల్ ఉంటుంది చూసావా బాగుంటుందా నీకు వదిలే ఓకే తమ్ముడు వెళ్ళి కూర్చోను అన్న హాయ్ భయ్యా నా పేరు సంజయ్. హాయ్ సంజయ్. నేను గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మన విషయం మీ ఇంట్లో తెలిసిపోయింది అంటే తన డైరెక్ట్ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి నాన్న నేను సంజయ్ లవ్ చేస్తే ఏంటి ప్రాబ్లం అని అడిగేసింది. దాని తర్వాత ఏమైంది నీకు పడిందా? నాకు కాదు ఆమె పడిపోయింది. అయ్యో నేను మా ఫ్రెండ్ బర్త్డేకి పంది పిల్లని గిఫ్ట్ గా ఇచ్చాను. పంది పిల్లనా? అయితే అమ్మాయి సెల్ఫీలు ఎక్కువ దిగుతూ ఉంటున్నాను. ఐ లవ్ యూ ప్రదీప్. ఐ లవ్ యూ ప్రదీప్. మా ఫ్రెండ్ కి టికెట్ బుక్ చేసినారా అని చెప్పాను. ఆమె సినిమాకి అనుకొని వచ్చింది. సత్యం థియేటర్ పక్కన ట్రావెల్స్ దగ్గర ఊరికి వెళ్ళడానికి టికెట్ బుక్ చేసినారా అని చెప్పాను. మళ్ళీ అయ్యో అడిగానని చెప్పమ్మా. ఒకరోజు మా ఫ్రెండ్ బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే సడన్ గా వాటర్ ఆపేసి సో వాడు అలానే బయటకు వచ్చాడు. అది మాకు పనిష్మెంట్ అయింది. ఎదుటివారిని నవ్వించడానికి నేను చేసిన చిలిపి పని. ఒకరోజు మా పక్కింటి ఆంటీ వచ్చి ఏమమ్మా పంచదార ఇవ్వు అన్న. అయితే మా మమ్మీ మౌనిక తీసుకెళ్లి పంచదార ఆంటీ ముఖాన కొట్టు అన్నది. అయితే నేను పంచదార తీసుకెళ్లి ఆంటీ ముఖాన కొట్టేసిన. హాయ్ ప్రదీప్. హలో దిస్ ఇస్ మధు. హౌ ఆర్ యు? ఫైన్. ఒకరోజు మా ఫ్రెండ్ ఎక్స్ప్రెస్ తీసుకెళ్తా అని నైట్ ఫోన్ చేసి చెప్పాడు. మార్నింగ్ ఏం రా వెళ్దాం ఎక్స్ప్రెస్ చౌక్ అంటే వాళ్ళ లవర్ ఫోన్ చేసి నేను కూడా వస్తాను చెప్తే వాళ్ళ లవర్ తీసుకొని వచ్చాడు. కానీ మార్నింగ్ చేసి అరే నేను వెళ్ళలేదు రా అని చెప్పాడు. అప్పుడు హ్యాండ్ ఇస్తే మళ్ళీ వాళ్ళ డాడీకి ఫోన్ చేసి మీ అబ్బాయి ఎవరితోనో తిరుగుతున్నాడు అమ్మాయితో అంటే వాళ్ళ డాడీ పొద్దున్నే తిట్టేసరికి ఇంకా వైపులో అమ్మాయి జోలికి వెళ్ళకుండా వైపు మాల వేసేసాడు. అయ్యా సూపర్. మా ఫ్రెండ్ లవర్ని నేను గెలికి నాకు పడ్డ తర్వాత నేను అమ్మాయికి హ్యాండ్ ఇచ్చి మా ఫ్రెండ్ నేను కాపాడినా. నీ కాళ్ళు 2 వేలతో నీ కాలు బొట్టన వేలు పట్టుకో నానా ఓటేయండి నాన్న. మా సీనియర్స్ టీచ్ చేస్తున్నారు అనేసి ఒక రోజు లంచ్ బాక్స్ అడుగునా బొద్దింకలు పెట్టుకొని వెళ్ళాను. అది వాళ్ళకి తెలియక కస నమ్మలేసి తినేశారు. సిటీ బస్ లో వెళ్తుంటే సడన్ గా విజిలేసి ఒక అతన్ని నీ బస్ స్టాప్ వచ్చింది లేవు అనేసరికి తను దిగిపోయారు. అయ్యో వచ్చినా అది చెప్పి దిగిపోయి ఉంటాడు. సార్ ఇలానే రోడ్ మీద బైక్ తీసుకుని వెళ్తుంటే తాత చాలా బాగా రెడీ అయింది. అందరూ ఆలని చూస్తారు అని చెప్పి తాత గోషికి వెళ్ళిపోయినా. హాయ్ బ్రో. హాయ్. మా బావ పెళ్లికి ఆట పట్టిద్దామని మా అక్క పూల జడలో ఒక రియల్ పాముని అతికించి పెట్టినాం. అంతే మా బావ ఇంకా పరుగు పెళ్లి చేసుకోలేదు. పాముని చూస్తుండే ఆ ముఖం చూస్తుండే పాముని చూస్తుండే 2 సేమ్ ఉన్నాయి అనిపిస్తుండే. సో ఇప్పుడు మీలోంచి కొంతమంది గేమ్ ఆడడానికి వస్తారు.
సో ఇప్పుడు ఐస్ క్యూబ్ తీసుకుంటారమ్మా, ఆ నోట్తో పట్టుకుని తీసుకెళ్తారు. హ్యాపీగా అక్కడి నుంచి స్టార్ట్ అనగానే మీరు అటు వెళ్ళాలి, మీరు ఇటు వెళ్ళాలి. ఎవరు వెళ్తారో మీ ఇష్టం. ఆవిడ మిమ్మల్ని అట్లాకి వెళ్తుంది, మీరు ఇవన్నీ ఇట్లాకి వస్తారు. సో ఆ బౌల్లో వేసేయాలి, మళ్ళీ ఇక్కడికి రావాలి. మీ ఐస్ క్యూబ్ మీరు బౌల్లో వేసేయడం అయిపోగానే మీరు మళ్ళీ బ్యాక్ ఇక్కడికి వచ్చి ఐస్ క్యూబ్ తీసుకునే పనిలోనే ఉండండి. ఆవిడ కూడా వేయనివ్వండి, ఆ పేరంటానికి కూడా వెళ్తాను, అలాంటివి కుదరవు. 3, 2, 1 గో. రైట్ రా. లాగు గుంజు గుంజు, లాగి ఇటు గుంజు గుంజు. పాపా హలో త్వరగా. ఏయ్ లాక్కండి, లాక్కోకండి. 5 ఓకే. లాగుడు గుంజుడు ఆటలో 2, 3, 4, 5, 6 2, 3 వెళ్ళండి. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం మీరు ఈవిడ టీమా, మీరు ఈవిడ ఆపోజిషన్ టీమా? చాలా బాగుంది. ఫస్ట్ లో ఎందుకు వచ్చింది ఈవిడ లాక్కెళ్తే కాదు, ఇటు వస్తుంది ఈవిడ వేస్తుంది. గ్యారంటీ ఆవిడ లాగినప్పుడు అటు వెళ్తావు కదా మనం. కానీ ఇటు సైడ్కి వచ్చేసింది. అండ్ పాపం ఆవిడ కూడా ట్రై చేసింది. ఈవిడ మాత్రం సగం దూరం వెళ్ళాక డ్రెస్ పట్టుకుని అంటుంది ఇక్కడ. సెల్ఫ్ లైక్ సూపర్. మీ పరిస్థితి ఓకే. మా టింగిడి గడ ఏం చేస్తాడు అనేది నా టెన్షన్ ఉంది. ఇదిగో ఆయన జాగ్రత్త, దెబ్బలు తగులుతాయి ఆయనకి. మెల్లగా గుంజు, గట్టి గుంజగాయన్ని. హ్యాండిల్ విత్ కేర్. ఇట్లా గట్టిగా లాగే పడిపోతాడు ఆయన. నీది మామూలుగా మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి నీ ఐస్ క్యూబ్ వేసి వచ్చేసాయి. నీతో పాటు వెనకాల ఆయన వస్తాడు. ఓకే 3, 2, 1 గో. నువ్వు కూడా తీసుకో. నేను వస్తున్నావు, నేను వస్తున్నావు. బలి 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 రా బలి. అది తీసుకో, తీసుకో. ఇప్పుడు నువ్వెత్తుకో. అరే ఇగో నువ్వు ఈయన ఎత్తుకో, ఉప్పు బస్త వేసుకో. అయితే వేసి తొందర వేసి. అరే టీచర్ రాండి ఎల్లా తొందర. ఏయ్ పాపం ఇతన్ని చిన్నపిల్లాన్ని చేసి అమాయకుని చేసి ఇగో ఈ అంకుల్ మోసం చేసి
సో మొత్తానికి కష్టపడి ఆడారు. పాపం థ్యాంక్ యూ, సపోర్ట్ చేశారు అందరు కలిసి. ఎవరు హెల్ప్ లేకుండా నువ్వు ఒక్కడివే అన్ని ఐస్ క్యూబ్స్ అక్కడ తీసుకెళ్ళడం మీద నీకేమనిపిస్తోంది? చాలా సంతోషం అనిపిస్తుంది. వద్దులే, వీడికి ముందైతే ఆయాసం అనిపిస్తోంది, నాకు అర్థమైంది. థ్యాంక్ యూ నలుగురికి, థ్యాంక్ యూ సో మచ్. బీభత్సంగా ఆడారు, పెద్దోళ్ళందరూ వచ్చి ఆడారు, చిన్న చిన్న పిల్లలతో కలిసి ఆడారు. అండ్ చాలా థ్యాంక్స్, చాలా బాగా ఆడారు. సో ఎంతమందికి రైటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ఇప్పుడు నేను రైటింగ్ టెస్ట్ పెడదాం అనుకున్నా. ఓగులు రాస్తారు, ఓగులు రాస్తారు. రెడీ, లైన్ లో కూర్చోండి, భోజనాలు పెడతారు మీకు ఇక్కడ. ఓకే, మీకు రెండు పేపర్లు ఇచ్చాం. ఒక పేపర్ లో మీరు రాయాల్సిన టాపిక్ ఫ్రెండ్. ఓకే, ఫ్రెండ్ గురించి ఒక పేపర్ లో రాయండి. ఆయన తిరుగుతుంటే రాయొచ్చు, వాళ్ళు చేసిన పనులను రాయొచ్చు, అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజ్ ఏదైనా రాయొచ్చు. అండ్ ఇంకో పేజ్ లో మీ ఫ్రెండ్ ఎలా ఉంటాడో బొమ్మ గీయాలి. ఒక పేజ్ లో బొమ్మ గీయాలి, ఒక పేజ్ లో రాయాలి. 2 పేజెస్ ఇచ్చాం మీకు. బాగా రాసిన వాళ్ళు గిఫ్ట్లు ఉన్నాయి, గిఫ్ట్లు. ఓకే, 3, 2, 1 గో. అండ్ మీ సంగతి ఏంటి అబ్బాయిలు? సో మీకు ఇలాంటి మంచి అలవాట్లు కాకుండా ఇంకా ఇంతకంటే మంచి అలవాట్లు ఉన్నాయా? సింగింగ్, ఇమిటేషన్స్, డైలాగ్సా? ఎవరు అంకుల్ చెప్తాడా? హలో బ్రో, ప్రదీప్ అన్నయ్య. ప్రదీప్ నరాల్ కబడ్డీ బాగా ఆడితే ప్రదీప్ అన్నయ్య యాంకరింగ్ బాగా చేస్తాడు. గంతేస్తాడా మీతో అంటే మళ్ళీ రా, ఫస్ట్ నుంచి రా. హాయ్ అన్నయ్య. హాయ్ బ్రో. ప్రదీప్ అన్నయ్య, ప్రదీప్ నర్వాల్ కబడ్డీ బాగా ఆడతాడు, ప్రదీప్ అన్నయ్య యాంకరింగ్ బాగా చేస్తాడు. గంతేస్తాడా మీతో అంటే సేమ్ టు సేమ్. వెరీ గుడ్ నాన్న. ఈ కబడ్డీ ఎవరు? ప్రదీప్ నర్వాల్, పట్నా పైరేట్స్. పట్నా పైరేట్స్ లో అతనా? పడతారు అంటే ఎవర్రా, కొత్తగా విన్నా పేరు. ఓకే, వెరీ గుడ్, సూపర్ రా. నా ఫేవరెట్ హీరో పాట పాడతా. నా ఫేవరెట్ హీరో సాంగ్ పవన్ కళ్యాణ్ సాంగ్. పాడు పాడు. మిరా మిరా మీసం, మిరా మిరా మీసం మళ్ళీ తిప్పుతాడు జనం కోసం. టడా టడా టండడ టంటడ టండడ టన్. కరకర కండల రోషం, కరకర కండల రోషం పోటెత్తుతాది జనం కోసం. టడా టడా టండ టడా టడా టన్. మండే ఆవేశం వీడుండే నివాసం, వీడో నేల బారు నడిచే నిండైన ఆకాశం. అసలు సుసలు చురుకు సరుకు అణువణువున సెగరగిలేలా సూర్యుడలే వచ్చాడు మన అందరి కటమరాయుడు. పంచే కట్టిన మంచితనం నిలువెత్తు కటమరాయుడు. ఖుషి సినిమా టైంకి ఇంకా ఇటు పుట్టి కూడా ఉంటాడు, అప్పుడు ఇటు పాటలు పాడేస్తా. హాయ్ ప్రదీప్. హాయ్. నువ్వు అరిస్తే సెట్ లో ఉన్న వాళ్ళందరూ వణికిపోతారేమో. నేను అరిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళతో పాటు నువ్వు వణికిపోతావు ప్రదీప్. నువ్వు అరవక్కర్లే ప్రదీప్ అంటే యాక్షన్ చేస్తున్నారా? లేలే, ఇది నా హృదయ స్పందన. స్పందన ఎవరు? మీ చెల్లి. మా చెల్లి? నాకు చెల్లి లేదుగా. ఇప్పుడు నుంచి చేసుకో, నాకు నచ్చిన ప్రతి అమ్మాయి నీకు చెల్లి. ఏమో కాపీ కొడతావు? వీరశంకర్ రెడ్డి మొక్కే కదా పీకేసే పీక కోస్తా. ఏం మీ చుట్టాలా? తెలిసినవాడా? నవ్వుతా చెప్తున్నావు. విలను కదా, వార్నింగ్ ఇవ్వు. వీరశంకర్ రెడ్డి డిండింటర్ మొక్కే కదా పీకేసే పీక కోస్తా. అదే సిగ్గుపడతా చెప్పు. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా పీకేసే పీక కోస్తా. ఇప్పుడు ఎక్కి ఏడుస్తా చెప్పు. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా పీకేసే పీక కోస్తా. మా మమ్మీ చెప్తా. మీ ఫ్రెండా అమ్మా? చోకుందేంట్రా? హాయ్ బ్రో. బ్రో ఎక్కడ? హాయ్ హాయ్. హాయ్ బ్రో. హాయ్. చూడు ప్రదీప్, నువ్వు నా ఎమ్మటున్న రోజులో నా పక్కన ఉన్న రోజులో నా పరువు నీ పరువు ఎవ్వరు తీయలేడు. నువ్వు నా పక్కన ఉన్న నువ్వు నా పక్కనుండగా నా పరువు ఎవరు తీయలేరు మామా. నువ్వు నా పక్కన ఉన్న రోజులో నా పరువు లేరు మామా. థ్యాంక్ యూ కట్టప్ప, థ్యాంక్ యూ. కట్టప్పకి జుట్టు వచ్చింది రో. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1.
వన్స్ అపాన్ ఏ టైం లాంగ్ లాంగ్ ఎగో అనగనగా కూర్చోమ్మా. నువ్వు నుంచుంటే అనవసరం నన్ను తలెత్తుకునేలా చేస్తున్నావు. కూర్చో. లాంగ్ లాంగ్ ఎగో అనగనగా ఒకసారి నేను మా ఫ్రెండ్ ప్రదీప్ మహారాజ్, పూజ్యులైన మహారాజా ఎక్స్ప్రెస్ రాజా, మా అందరి ఫ్రెండ్. అమ్మా తెలుగు ఇంగ్లీష్ కలిపి కొట్టింది ఇవిడ. ప్రదీప్, వి ఆల్ లవ్ యువర్ యాంకరింగ్. మీ హెయిర్ స్టైల్, మీ డ్రెస్సింగ్, మీ స్టైల్, మీ మాటలు, ఆహా అంతే. అయిపోయిందా? చాలా అద్భుతంగా. అంటే టైం అయిపోవడం వల్ల సగంలో వదిలేసింది కానీ వీడిని. చాలా బాగుంది. సేమ్ ఇది ఆల్మోస్ట్ నాలాగే ఉన్నాడు. ఇది ఎవరితను? క్లాప్స్ కొట్టండి ఆవిడ పాపం. వీఆర్ టూ ఫ్రెండ్స్ ఆర్ వెరీ క్లోజ్. నీ ఇంగ్లీష్ పాడుగాను. మై ఫ్రెండ్ నేమ్ ఈజ్ వెంకటేష్. వీ బోత్ ఆర్ షేరింగ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ రూమ్. వీ షేర్ లైక్ ఫుడ్, వాటర్. When I don't have money, we both adjust ourselves, including with. తెలిసిపోతుంది ఇగో చిన్న గజ్జి ఎలర్జీ ఉంది అంతే. ఇగో కనపడలే. ఇగో సేమ్ వాడడం వల్ల ఎలా తయారయ్యారు చూసారా? లైట్ గా తోకొచ్చింది అబ్బాయికి. మంచి భవిష్యత్తు ఉంది. ఫ్రెండ్, ఐఎమ్ కే శృతి. నా ఫ్రెండ్ పేరు వైష్ణవి. మేము ఏది చేసినా ఒక పానీపూరి చేస్తాం. ఒక పని చేస్తారా? మాది ఒక కొంచెం కొంచెం ఒకటి మంచం. మాది ఒకే కంచం ఒకే మంచం. ఒకే కంచం ఒకే మంచం. అబ్బో, మేము ఎవరిని లవ్ చేసినా ఒకరినే, అది నువ్వే ప్రదీప్. నీ రెండు కళ్ళు మేమిద్దరం. నీ లెఫ్ట్ ఐ నేను అయితే రైట్ ఐ నా ఫ్రెండ్. మేము ప్రదీప్ ఏటీఎం ని మొత్తం గీకేస్తాం. ప్రదీప్, నువ్వు అంటే మా ఇద్దరికి చాలా ఇష్టం. నీ రెండు కళ్ళు మేము. ఒక కన్నుని వదులు, నీకు ఆ ఒక్క కన్ను కనపడదు. నీలో చాలా సాహిత్యం దాగుంది. ప్రదీప్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు యాంకరింగ్ బాగుంటుంది. ఐ లైక్ యూ ప్రదీప్. ఐ వాంట్ టు డాన్స్ విత్ యూ. ష్యూర్ డార్లింగ్, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. ఒరే, ఇందులో నేను కూడా ఉన్నా మధ్యలో అంట. ఇటు మీ ఫ్రెండ్ అమ్మ వైష్ణవియా వచ్చిందా? ఏ వైష్ణవ్, హౌ ఆర్ యు రే? ఐఎమ్ ఫైన్. రాసింది ఇంత, దాంట్లో మళ్ళీ కొట్టివేతలు ఒకటి. నాది బైక్ అయితే వాడిది పెట్రోల్. నైట్ విత్ 90, డే విత్ బ్యూటీ, డ్రింకింగ్ అండ్ రోమింగ్ విత్ దెమ్ ఓన్లీ. నేను థమ్స్ అప్ అయితే వాడు చిప్స్. సోడాకు వేరే వాడు ఉన్నాడా? మద్యపానం ఆరోగ్యానికి హానికరం. రే రే, ఈ నవీన్ ఎవర్రా ఇలా ఉన్నాడు? నువ్వు సంజయ్ మధ్యలో బక్కగేసేసుకున్నావు నిన్ను నువ్వు. వెరీ గుడ్. యువతల పక్కన సందీప్ ఎవరు? ఆహా, మీరేనా? మందులో మంచి మొత్తం అయింది. మీ ఇంట్లో అందరూ చూస్తారు కానీ సూపర్ నాన్న, వండర్ఫుల్. ఇలాగే అన్యోన్యంగా ఉండండి మీ ముగ్గురు. నాకు అన్నిటికంటే నచ్చింది నైట్ విత్ 90, డే విత్ బ్యూటీ అంట. థ్యాంక్ యూ సో మచ్ మీ నలుగురికి. సో నలుగురికి చాలా చాలా థ్యాంక్స్. చాలా బాగా రాశారు. Mafia,
మహేష్ బాబు గారు కనుక ఈ పాటకి ఇలా డాన్స్ చేసామని తెలిస్తే ఓకే థ్యాంక్ యూ. ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ అంటే ఏంటో స్కిట్ చేసి చూపిస్తాను. ఏం చేయబోతున్నారు స్కిట్? సిచ్యుయేషన్ ఏంటంటే నాకు ప్రదీప్ అంటే ఇష్టం, నేను ప్రదీప్ ని ప్రపోజ్ చేస్తాను. ఇది రియాలిటీ ఎక్స్పెక్టేషన్ లో ఎలా ఉంటుంది అని ఫస్ట్ చేస్తాను. ఇక్కడ షోలో ఉన్నాను, కొంచెం బిజీగా ఉన్నాను. మనకి ఎక్స్ప్రెస్ రాజులో నేను ఒక్కనే కదా ఇక్కడ రాజుని, అందుకని ఇక్కడ ఉన్నాను. హాయ్ ప్రదీప్, నీ కళ్ళల్లోకి చూస్తే నాకు ప్రపంచం కనిపిస్తుంది. అవునా? ఇప్పుడు చూడు, తీసి చూడు, నేను కనిపిస్తాను. ఏంటి? ఆ గాగల్స్ తీసి చూడు, నేను కనిపిస్తాను. లేదు, నాకు సైట్ లేదే. మొన్న టెంపుల్ లో నువ్వు అమ్మాయికి లైన్ వేయటం చూసాను. చూసావా? చూసా. అప్పుడు నేను చూసి టెంప్ట్ అయిపోయా. ఆ తర్వాత నేను ఫాలో అయిపోయా. ఇక నువ్వే నాకని ఫిక్స్ అయిపోయా. నీ పేరులో ప్రదీప్ మాచిరాజులో రాజు ఉంది, నువ్వు చేసే ఎక్స్ప్రెస్ రాజా షోలో రాజా ఉంది, నీ పక్కన రాణిలా ఉందామని ఫిక్స్ అయిపోయి నీకోసం వచ్చా. అయిపోయిందిరా రే, నీ పని అయిపోయిందిరా. వద్దని చెప్పినప్పుడు రాజుని చేతులు కట్టుకుని అలా చూస్తున్నానంటే సేతురాజు. నీకోసమే వచ్చాను ఇక్కడికి. నా కాలేజ్ వదిలేసి క్లాస్ బంక్ కొట్టి మరీ నీకోసం వచ్చాను. నా కోసం వచ్చావా? ఎందుకు వచ్చావు? పల్లి బటనే నీ పక్కన రాణిలా ఉందామని వచ్చా. అవునా? మనకు రాణిలు మొన్నే ఒక రాణి వెళ్ళిపోయింది. ఎవరు? సమంత. ఎందుకు వెళ్ళిపోయింది? మీ అక్క వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? పర్లేదు, నేను ఉన్నాను. ఇంకా నీకన్నా ఇద్దరు అత్తలు ఉన్నారు, అక్కలు ఉన్నారు. వాళ్ళు నీకన్నా చాలా పొడు, నువ్వు లైట్ తీసుకో, నీకు నేనే కదా. అవును, హైట్ గురించి మన ఇద్దరం మాట్లాడుకోవాలి. అవును. నేనే ఇంత, నువ్వు ఇంత, పుట్టబోయేళ్ళు ఎంత అవసరం మనకి? అవసరం? పర్లేదు, బాగుంటది. నీకు మరీ పొడుగమ్మాయిలు అయితే సెట్ గారు కదా. నాకు అనుష్క పర్లేదు. అనుష్క స్టూల్ వేసుకొని చూస్తావా? మూసుకొని నన్ను చేసుకో. టూల్ వేసుకుంటాం లేకపోతే నిచ్చిన వేసుకుంటాం. మాకు కావాల్సింది ఆ లెవెల్. వాళ్ళు నీకు రారులే గాని ఊరుకో. రారా? మొన్నే ఫోన్ చేసి బాహుబలి 3 నాతోనే అంట. పిచ్చికి కూడా హద్దుండాలి భయ్యా. మాకున్నదే పిచ్చి, సరేనా? మాకున్నదే పిచ్చి. ఆ పిచ్చి మరీ ఎక్కువైపోయింది, కాస్త తగ్గించుకో. మా అభిమానులు ఇచ్చింది మేము ఎందుకు వద్దంటాం చెప్పి. మా ఫ్యాన్స్ ఇక్కడ ఏమంటారు? ఫ్యాన్స్ మర్చిపోయి నా పాత్ర పోషిస్తాడా? ఇప్పుడు ఏమంటావు మొత్తానికి? అనేది ఏముంది, ఇంకిద్దరు ఉన్నారు, మరి ఏం చేద్దాంరా? అరే బెల్ట్ తీసుకురారా. ఏం చేద్దాం? అలా నిలబడాలంటే పెళ్లి చేసుకోవద్దు. ఏం చేద్దాం? సరే చూసుకుందాం, ఇంకో జన్మ అంటూ ఉంటాయి కదా దాని తర్వాత. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనకి ఉన్నారు కదా, అనుష్క ఉంది. ఇదంతా ఎక్స్పెక్టేషన్ అంతేగా. బ్రాండ్ రైజ్ ఎక్స్ప్రెస్ రాజాలో కొన్ని అద్భుతాలు జరిగాయి మీరు రాస్తే. సో వాటి తర్వాత ఇంకో ఇద్దరికి ట్రీట్మెంట్ ఇప్పించాలి మనం. సో ట్రీట్మెంట్ ఇప్పించాలంటే గురుగారు రండి సార్, రండి. యో మేడం గారు, మీ పేరు? సృజన. మామూలుగా వాయిస్ అలా ఉందా లేకపోతే ఈ మధ్యన పోయిందమ్మా? కాస్త బాలేదు. బాలేదు మీకు? ఓకే. ఏం చదువుతున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటారు? బీటెక్. నేను అలాగే అనుకున్నా. మీరే ఇన్స్పిరేషన్ భయ్యా. ఎంసెట్ రాసారా? రాలేదు ఇంకా. రాయ్, బాగుంటది, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అది బైపీసీ ఎంపీసీ తెలియదు కానీ ఎంసెట్ అయితే రాసా, బాగుంటది. హాల్ టికెట్ నెంబరు ర్యాంక్ ఒకేలా ఉంటాయి, రెండు సేమ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అయ్యో ఊర్రి సరదాగా అన్నానమ్మా, పెద్దగా కాల్. ఎస్ గురుగారు, మీ పేరు? ప్రశాంత్. ఎంత ప్రశాంతం కూర్చున్నావు. ఏం చదువుతున్నావు? డిప్లొమా ఫస్ట్ ఇయర్ అయిపోయింది. డిప్లొమా ఫస్ట్ ఇయర్ అయిపోయింది, వెరీ గుడ్. నీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయి? స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నాయి? ఏం లే అన్న, తినుడు తిరుగుడు. వెరీ గుడ్ నాన్న. అంటే ఫ్యూచర్ లో ఏమైనా అవుదాం అనుకుంటున్నావు? అనుకుంటున్నా. ఏది? మా భార్యకి మా కొడుకుకి. అదేం పీకకపోయినా అవుతారులే భయ్యా.
సో వండర్ఫుల్. మీ ఇద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కుర్చీలో కూర్చుంటారు. అది రౌండ్ 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 తిరిగి ఆగుతుంది. దిగిన తర్వాత పరిగెత్తుకుంటే వెళ్ళి అక్కడ వాళ్ళకి అతికించిన లెటర్స్ పీకి ఇక్కడ పైన టేప్ ఉంది, ఆ టేప్ కి అతికిస్తారు. 2 టేపులు ఉంటాయి, ఒకటి నీకు ఒకటి ఆవిడకి. సరేనమ్మా? ఓకే. వెరీ గుడ్. ఫస్ట్ ఎవరు ఆడతారు? లేడీస్ ఫస్ట్. అంకుల్ దా. అంకుల్ దా. 3, 2, 1 గో. ఏమన్నా మాట్లాడబోయా? అరే డిక్కడి నవరా స్టార్ట్ అయిందానా? నువ్వు తిరగడం అయిపోయాక పరిగెత్తుకుంటూ వెళ్ళి అయ్యో ఆ బోర్డు మీద రెస్టారెంట్ స్పెల్లింగ్ కి అతికించాలి. రెస్టారెంట్ లెటర్స్ తీసుకుని వాళ్ళ దగ్గర అతికించాలి. ఎవరు హెల్ప్ చేయకండి. 3, 2, 1 గో. గో. రెస్టారెంట్ ముందుకెళ్ళి రెస్టారెంట్. ఓకే, వెల్ డన్, సూపర్. రెస్టారెంట్ స్పెల్లింగ్ REST, రెస్టారెంట్ TARENT. యూ ఉంటుంది మధ్యలో. అలాంటి ఐడియా ఉన్నాయి నీకు? ఏమో అన్న అదే. సో రెస్టారెంట్ స్పెల్లింగ్ చాలా అద్భుతం కుదిరింది. నో ప్రాబ్లం, వెల్ ప్లేడ్, సూపర్. నీ పరిస్థితి బానే ఉంది. ఆవిడ చూడు ఆనందంగా నవ్వుతోంది కానీ లోపల మాత్రం అని గుడగలేస్తుంది. మేడం గారు మీ పొజిషన్. రెడీ? 3, 2, 1 గో. మాట్లాడు భయ్యా. ఏం కాదు తగ్గిపోదు. మీరు తిరిగి ఆగాక మీరు అక్కడికి వెళ్ళి మీరు రాయాల్సిన స్పెల్లింగ్ యూనివర్సిటీ. 3, 2, 1 అవ్వండి. నాకు ఎక్కనున్నదే యూనివర్సిటీ. లైఫ్ ఇష్కులో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. కింద ఏంటది? దాని మీద వేరే అతికించమ్మా. కింద పడ్డాయంట. ఇది ఎన్న అనుకోండి. ఏంటి ఒకదానికి ఒకటి పెట్టావు. వెరీ గుడ్. స్పెల్లింగ్ అయితే కరెక్ట్ రాసావు. కరెక్టే. వాళ్ళందరికి హాయ్ చెప్పు. అటు మీ డార్లింగ్ చదువు ఫ్లైంగ్ కిసి. వెరీ గుడ్. ఇప్పుడు మీరిద్దరు డాన్స్ చేస్తే
మీరు ముట్టుకోకుండా మీకు అంటించిన కాగితాలన్నీ కింద పడిపోవాలి. ఓకే, మ్యూజిక్. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బ్రదర్. ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ వీళ్ళిద్దరిలో ఎవరు గెలుచుకున్నారంటే 3, 2, 1 అండ్ కంగ్రాచులేషన్. ఈటీవీ ప్లస్ తరఫు నుంచి గిఫ్ట్ వచ్చేసి ఇద్దరికి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి ఎంతో ఎనర్జెటిక్ గా పర్ఫార్మ్ చేశారు, చాలా బోలెడు విశేషాలు చెప్పారు, అద్భుతంగా కథలు రాశారు అండ్ పాటలు పాడారు. వాహ్, వండర్ఫుల్. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బై బై, సీ యూ. థ్యాంక్ యూ. ప్రణయ కలహం. ప్రణయ కలహం. ఓకే. ఏ గొడవలైనా తీరతాయో లేదో గాని ప్రణయ కలహం మాత్రం ఎంత ఉన్నా తనివి తీరదు. అది లవర్స్ కి మాత్రమే తెలుసు. ఏమంటావు ప్రదీప్? నేను అనడానికి పెద్దగా ఏముందమ్మా, చిన్నపిల్లాన్ని. ఎక్స్పర్ట్ సంతలో అన్ని దొరుకుతాయి, గుండు సూది నుండి గుండాయి వరకు. అలాగే నీ దగ్గర నుండి నాకు అన్ని ఎమోషన్స్ కావాలి ప్రదీప్. ప్రేమ, ఆప్యాయతో పాటు నువ్వు అవన్నీ కూడా సంతలో దొరుకుతాయి. ఏరి శనక్కాయలే.